ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతా. ఒక సూర్యోదయాన్నో లేకపోతే నేచర్‌ని ఆస్వాదిస్తా. ఎంతమంది ఉండగలుగుతారు? అలాగే ఇష్టమైన ఫ్రెండ్స్‌తో గానీ, వ్యక్తులతో గానీ కూర్చొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కబుర్లు చెప్పుకుంటా ఒక కప్ కాఫీ తాగగలుగుతున్నారా? అలాగే ఒక మంచి బుక్ రీడ్ చేయగలుగుతున్నామా ప్రశాంతంగా కూర్చొని? ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అంటే మనకు నచ్చిన పని లేదా ప్రశాంతంగా కూర్చొని ఏదైనా థింక్ చేయడము, ఇలాంటివన్నీ మనతో మనం గడపటం. డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన కోసం మనము కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. రొటీన్ వర్క్ ఎప్పుడు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎవరికి తగ్గ వర్క్ వాళ్ళకి ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తాం అందరమీ, సాయంత్రానికి పని అయిపోయిద్ది, మళ్ళీ తింటాం పడుకోవడం లేకపోతే ఇదే కదా. అలా కాకుండా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయటం కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరన్నా చాలా రోజులైందనుకోండి కాల్ చేసి వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మాట్లాడడము, లేక మనకిష్టమైన ఫుడ్ కొంచెం వండుకొని తినడము, లేకపోతే ఇష్టమైన బుక్ రీడ్ చేసుకోవడము. ఫోన్లో చూసినవన్నీ అప్పుడే మర్చిపోతాం. చూస్తాము, దాన్ని మించింది ఇంకోటి వస్తే ఇలా మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక బుక్, ఒక నావెల్ కానీ, ఇంకేదో ఒక ఆర్టికల్ కానీ ఏదైనా రీడ్ చేసామనుకోండి, చాలాసేపు థింక్ చేస్తాం దాని గురించి. అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఆనందంగా ఉండొచ్చు, ప్రశాంతతని ఇవ్వచ్చు.